శ్రావణ మాసం అంటేనే మహిళలకు ఎంతో ప్రత్యేకమైన మాసం. ఈ మాసంలో మహిళలు ఆ అమ్మవారిని పూజించడమే కాకుండా ఈ మాసంలో వచ్చే పండుగలను కూడా చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఈ మాసంలో వచ్చే రాఖీ పండుగ కోసం ఎంతో ఆనందంగా ఎదురు చూస్తుంటారు. తమ అన్నదమ్ములను కలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. రాఖీ అనేది శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజు వస్తుంది. మరి ఆ రోజు ఏం చేయాలి? మీరు మీ అన్నదమ్ములకు రాఖీ కట్టేటప్పుడు మీరు మనసులో అనుకోవాల్సిన మంత్రం ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళితే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని శ్రావణ పౌర్ణమి అని, జంధ్యాల పున్నమి, హయగ్రీవ జయంతి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజునే రాఖీ పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. మీకు కానీ మీ కుటుంబానికి కానీ నరదోషం, దృష్టి దోషం, నరపీడ లాంటివి కనుక ఎక్కువగా ఉంది అని మీకు అనిపిస్తే ఈ శ్రావణ పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయండి. మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఆ రోజున సముద్ర స్నానం చేయండి. దాని వలన మీ కుటుంబంపై ఉన్న దృష్టి దోషం అనేది పోతుంది. అలాగే ఆ శ్రావణ పౌర్ణమి నాడు మనం రాఖీ పండుగను జరుపుకుంటాం. ఆ రోజున రాఖీ కట్టే ఆడవాళ్ళు అందరూ మనసులో ఈ శ్లోకాన్ని కనుక చదువుకుంటూ రాఖీ కడితే ఆ రాఖీ కట్టిన ఫలితం అనేది మీకు, మీ అన్నదమ్ములకు దక్కుతుంది. దాని ద్వారా మీకు, మీ సోదరులకు అదృష్టం అనేది వరిస్తుంది. మరి ఆ శ్లోకం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేనత్వాం ప్రతిబద్ధామి రక్ష మాచల మాచల. ఈ శ్లోకాన్ని మనసులో అనుకుంటూ మీరు రాఖీ కట్టండి. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని బలి చక్రవర్తి పాతాళంలోకి పంపిస్తాడు. ఆ వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ఎంతైతే శక్తి ఉంటుందో ఆ శక్తి అంతా ఈ రాఖీలోకి వచ్చే విధంగా ఈ మంత్రాన్ని జపించాలి. ఆ తరువాత ఆ రాఖీని మీ సోదరులకు కట్టడం వలన ఆ విష్ణుమూర్తి శక్తి అంతా నిన్ను కాపాడుగాక అని మీరు కోరుకున్నట్లుగా రాఖీని కట్టాలి. ఈ శ్లోకాన్ని జపిస్తూ మీరు రాఖీ కట్టడం వలన ఆ విష్ణు శక్తి అనేది కట్టిన వారిని అలాగే కట్టించుకున్న వారిని కాపాడుతుంది. ఇలా ఈ శ్లోకం చదువుతూ రాఖీ కట్టడం వలన మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఇక అలాగే ఈ శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అంటే ఈ శ్రావణ పౌర్ణమి గడియలు అనేవి ఎవరైతే యజ్ఞోపవేతాన్ని ధరిస్తారో వారు మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రోజున వారు వారి యజ్ఞోపవేతాన్ని మార్చుకుంటారు. అలా మార్చుకున్న తరువాత వారు తప్పకుండా గాయత్రి మంత్రాన్ని జపించడం వలన చాలా శక్తి అనేది వస్తుంది. అంతేకాకుండా ఈ శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతి అని కూడా అంటారు. ఇలా ఎందుకు అంటారు అంటే హయగ్రీవ రూపంలో శ్రీ మహావిష్ణువు అవతరించిన రోజు కాబట్టి ఈ రోజుని హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. పురాణాల ప్రకారం హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసునికి గుర్రం తలను కలిగి ఉండేది. ఆ బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం కఠినమైన తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుడి నుంచి వరం పొందుతాడు. తన ఆకారాన్ని పోలిన వారి చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించాలనే వరాన్ని హయగ్రీవుడు బ్రహ్మదేవుడిని అడుగుతాడు. బ్రహ్మదేవుడి నుంచి ఆ వరం పొందిన హయగ్రీవుడు ఎంతో గర్వంగా సాధు సత్పురుషులను నానా రకాలుగా హింసించేవాడు. దాంతో దేవతలందరూ కలిసి ఆ ఆది దంపతులకు హయగ్రీవుడి నుంచి కాపాడాలని వేడుకుంటారు. అప్పుడు ఆ పార్వతీదేవి యోగ నిద్రలో ఉన్న ఆ విష్ణు భగవానుని మేల్కొల్పితే ఆయనే హయగ్రీవుని సంహరిస్తాడని దేవతలతో చెప్పడంతో తన విల్లు చివరి భాగాన్ని గడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్న విష్ణు భగవానుడిని మేల్కొల్పడానికి శివుడు చెదపురుగుగా మారి ఆ వింటి తాడును లాగుతాడు. దాంతో ఒక్కసారిగా బాణం పైకి వెళ్ళి ఆ విష్ణుమూర్తి తలను ఖండిస్తుంది. తల తగడం వెనుక ఉన్న కారణాన్ని గ్రహించిన ఆది దంపతులు గుర్రం తల తెచ్చి ఆ విష్ణుమూర్తికి అతికిస్తారు. అమ్మవారితో సహా దేవాది దేవుళ్ళు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్రం తలతో పోలి ఉన్న ఆ మహావిష్ణువుకు ధారపోస్తారు. అందుచేతే హయగ్రీవుని విద్యలకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా భావిస్తారు. తన అవతారం వెనుక ఉన్న ఈ కార్యాన్ని నెరవేర్చిన శ్రీ మహావిష్ణువు సతీ సమేతంగా దేవతలకు దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తి ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి కావడం వల్ల ఆ రోజు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారికి విద్య, విజ్ఞానం లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే బుధవారం రోజున హయగ్రీవునికి యాలకుల మాలతో పూజించడం వల్ల మనం అనుకున్న కార్యాలు ఏ
ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా నెరవేరుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.